ఈ వీడియో లేట్ అయింది ఎందుకంటే మార్నింగ్ అబ్బా ఏంటో ఈ తల నొప్పి కాదు మామ. మీరు ఎవరైతే లైవ్ చూస్తుంటారో వాళ్ళందరూ నాకు నేను ఏదైతే ఫీల్ అవుతున్నా అది మీరు అందరూ ఫీల్ అయ్యి ఉంటారు. నిన్న అర్ధరాత్రి గుసుకొస్తే 2 గంటలు చూసా, 1:50 చూస్తే ఒక్క కాన్వర్జేషన్ కూడా లేదు మామ. కిచెన్లో వంట చేశారు తనుజ గారు, అందరూ ఒక సెట్ ఆఫ్ పీపుల్ 4 ఒకసారి 5 ఒకసారి తిన్నారు. తర్వాత వచ్చేసరికి భరణి గారు, సుమన్ శెట్టి గారు బయట బీన్ బ్యాగులు వేసుకుని ఆకాశాన్ని చూస్తూ ఆలోచించుకుంటూ ఉన్నారు, మేబీ దివ్య గురించి. ఆ తర్వాత భరణి గారు వచ్చి తినేసిన తర్వాత టేబుల్స్ క్లీన్ చేశారు, పడుకున్నారండి. అంతే, ఇంక ఏ కాన్వర్జేషన్, సింగిల్ కాన్వర్జేషన్ కూడా లేదు. అది చూశాను. మార్నింగ్ మళ్ళీ ఇంకొక 2-3 అవర్స్ చూసా, దాంట్లో కూడా ఏం కాన్వర్జేషన్ లేవు. ఇప్పుడు ఏదో జరుగుతున్నాయి అంతే, అందుకని లేట్ అయింది. ఇంకేమైనా కాన్వర్జేషన్స్ వస్తే ఏమో చేద్దాం అనుకుంటే లాస్ట్కి 2 ప్రోమోస్ వచ్చాయి. అండ్ నామినేషన్ రిలేటెడ్ ఎవరెవరికి ఇష్యూలు అయినా ఏమేమి జరిగినాయి మనకు అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్, నామినేషన్ లిస్టు, దాంతోపాటుగా 2 ప్రోమోల గురించి మాట్లాడదామనేసి వీడియో చేస్తున్నా. వీడియో బాగానే ఉంటుంది, అన్ని విషయాల గురించి డైరెక్ట్గా స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడతాను. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి మా, లైక్ చేయండి ఫస్ట్. సో ఓవరాల్గా ఈ నామినేషన్స్ అంత ఫైర్ లేదంట. ఏదంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఫైర్ అయితే అసలు లేదంట. అది ఫుల్ ఆఫ్ క్లారిటీ. అదేంటనేది ప్రోమో చూసినప్పుడు మీకే అర్థమవుద్ది. ఎవరికి పెద్ద గొడవలు లేవంట. ఉన్నంత గొడవల్లో ఇప్పుడు ఏదైతే ప్రోమోలు వచ్చాయో 2 ప్రోమోల్లో అంతంత మాత్రమే గొడవలు. ఒకటి తనుజ దెమాన్ది ఒక రకమైన సీరియస్నెస్, అండ్ సంజన గారిది ఇద్దరితో చేస్తే భరణి గారు చేశారు అండ్ రీతు చౌదరి చేశారు. వాటిల్లో సంజన గారే డౌన్ అయ్యి మాట్లాడేశారంట. ఏదైతే నేను అన్నారు, నేను మారిపోతాను సార్, డౌన్ టు ఎర్త్ ఉంటాను సార్, జనాల్లో కలిసిపోతాను సార్ అన్నారు, అదే చేస్తున్నారంట. ప్రస్తుతానికైతే ఆవిడ ఎంతగా సీరియస్ అవ్వలేదు. తర్వాత చూస్తే ఇంకెవ్వరికి ఇష్యూ లేవు. ఒక్కటే ఇష్యూ ఉన్నా లేకపోయినా రీతు చౌదరి గై నరిచారంట అందరి మీద. అదొక్కటే కొంచెం సీరియస్ కంటెంట్, మిగతా అదంతా నార్మల్గా జరిగిపోయింది. అండ్ తనూజ, ఇమాన్యుయల్ ఎమోషనల్, దాని గురించి కూడా మాట్లాడతాను. దాంట్లో ఎవరి తప్పు, ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఎవరి తర్వాత అయింది, ఇదేంటి ఆ కథ, ఇంకేం జరగబోతుంది అనేది మాట్లాడదాం. ఓవరాల్గా కళ్యాణ్కి లాస్ట్ ఒక పవర్ ఇచ్చారు, వీటన్నిటి గురించి మాట్లాడతామా, ఓకేనా? షార్ట్గానే ఉంటుంది వీడియో, సింపుల్. ఏమవుతుంది తెలుసా, ఈ సీజన్లో నామినేషన్స్ చూసి ఈ సీజన్లో జడ్జి చేసి ఈ సీజన్లో వాళ్ళ మీద సీరియస్ రియాక్షన్స్ ఇవ్వడానికి వాళ్ళే సీరియస్గా లేరు. మనం సీరియస్ రియాక్షన్ ఇచ్చి మనం ఎరుపప్పులు అవుతున్నాం. ఇప్పుడు వాంటెడ్గా ఇద్దరు గొడవలు వేసుకున్నారు, వాళ్ళ మీద వచ్చి వరస్ట్గా బిహేవ్ చేస్తారు. ఏం పాయింట్ అది తనం అనుకో, 10 నిమిషాలకు వాళ్ళు కలిసిపోయి హ్యాపీగా ఉంటున్నప్పుడు ఇక నేను అన్నింది అంతా ఎటుపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది తెలియకుండా. బట్ స్టిల్ మనమైతే గట్టిగానే చెప్దాము. ఎవరిది నాకేమనిపించిందో, నేను చూసిన లైవ్ ప్రకారం, నేను చూసిన ఎపిసోడ్ ప్రకారం ఏది రైట్ టు రాంగ్ అనేది నా పర్సెప్షన్ చెప్తాను. మీ పర్సెప్షన్ కింద కామెంట్ చేయండి. స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడతాం. చాలామంది హట్ అయినా కూడా. ఫస్ట్ బిగ్ బాస్, ఇంక తెలిసిందే కదా, ప్రతిసారి బిగ్ బాస్ పాపం వీళ్ళని మోటివేట్ చేయడానికి ఏదైనా గట్టిగా మాట్లాడతాం, ఇప్పుడైనా గొడవలు వేసుకుంటారేమో ట్రై చేస్తాడు. ఏదైనా మాట్లాడడానికి, ఏదైనా గొడవలు వేసుకున్నట్టు బిగ్ బాస్ ఏమన్నా టాస్క్లు పెడితే, బిగ్ బాస్ ఏమైనా రీజన్స్ క్రియేట్ అయ్యే టాస్క్లు పెడితే వీళ్ళకి వస్తాయి. ఈ సీజన్లో కంటెస్టెంట్స్ని నామినేషన్ రీజన్స్ గురించి మనం పెద్దగా బ్లేమ్ చేయలేమనిపిస్తుంది. మీరు కాదంటారా? పెద్దగా బ్లేమ్ చేయలేం. ఏమని బ్లేమ్ చేస్తాం? వాళ్ళు నిజంగా లిటరల్గా అత్తలా కుతలం అవుతున్నారు అందరు కంటెస్టెంట్స్ సిచ్యువేషన్ అదే. నేను ఈరోజు నాకు అనిపించింది, అది చెప్పాలనిపించింది మీ అందరికీ. వీళ్ళందరూ అతలాకుతలం అవుతున్నది ఏంటంటే, అరే రీజన్స్ వచ్చే టాస్కులు పెట్టకపోవడం వల్ల అండ్ వాళ్ళందరూ ఖాళీగా ఎక్కువ టైం ఉండడం వల్ల ఏమవుతుంది, లాస్ట్ వీక్ మొత్తం ఫుల్ క్లోజ్ అయిపోయారు అందరూ. ఎందుకంటే వచ్చిన కంటెస్ట్ వీళ్ళకి టాస్కులు లేవు. వచ్చిన వాళ్ళతో, బయట నుంచి వచ్చిన వాళ్ళతో ఆడారు, అప్పుడు సరదాగా స్పెండ్ చేశారు. ఒక్కసారిగా నామినేషన్స్ పెట్టి మీరు కొట్టుకోండి అంటే ఏమి రీజన్స్ పెట్టి కొట్టుకుంటారు? ఏమి రీజన్స్ వస్తాయి? ఆటోమేటిక్గా క్లోజ్ పర్సన్స్ని వేసేటప్పుడు సిల్లీ రీజన్స్ చెప్పలేక, అంత సీరియస్గా మాట్లాడాల్సిన టైంలో ఏదో ఒక రకంగా మాట్లాడి మళ్ళీ 5 నిమిషాలు కలవలేక, కలిస్తే ఏమనుకుంటారు, అంత మెంటల్ టార్చర్ అనుభవిస్తుంటారు. నిజంగా క్రియేట్ అయితే గొడవలు, వాళ్ళకు కూడా ఉత్సాహం వచ్చి ఆ రీజన్స్ మీద గట్టిగా మాట్లాడతారు. రీజన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చి మాట్లాడాలంటే వాళ్ళు ఏం మాట్లాడతారు అర్థం కావట్లా. మనకేం అర్థం కావట్లేదు. మనం అర్థం చేసుకోవాలి వాళ్ళని. ఎందుకంటే ఎవరికి రీజన్స్ క్రియేట్ అయ్యే అంత టాస్క్లు కానీ అలాంటి సిచ్యువేషన్స్ కానీ బిగ్ బాస్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఈ సీజన్. మీరు కాదంటారా? అంతకు ముందు వారం అలాగైంది, ఈ వారం అలాగైంది. టాస్క్ల్లో ఏమీ లేకుండా వాళ్ళకి రీజన్స్ యాడ్ నుంచి వస్తాయి. అండ్ ఫైనల్ క్యాప్టెన్సీ టాస్క్ ఒకటే సీరియస్గా జరిగింది, దాంట్లో ఏమన్నా రీజన్స్ వస్తాయంటే ఇద్దరు బాగా ఆడారు, ఎమోషనల్ మూమెంట్, ఒకరిని బ్లేమ్ చేయడానికి సిచ్యువేషన్ లేదు. సంచాలకు తనుజ బాగానే చేసింది. ఆ పర్టికులర్ వీక్లో ఎవరి గురించి ఎక్కడ నామినేషన్ రీజన్స్ వస్తాయని మీరు చెప్పండి. ఎందుకంటే ఎక్కడ తలనొప్పి వస్తుంది అంటే ఆడియన్స్కి జడ్జిమెంట్ చేయలేక అందరూ బుర్రలో ఎక్కడ బాదుకుంటారు తెలుసా? వాళ్ళు ఎక్కడో పురాతన కాలం 2వ వారంలో 3వ వారంలో 2వ రోజు మిట్ట మధ్యాహ్నం తినేటప్పుడు బాత్రూమ్ దగ్గర ఏం మాట్లాడుకున్నామని డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. నామినేషన్లో రివ్యూస్ చేసి 24 గంటల వీడియోలు చేసి నాకే గుర్తురావాయి.
ఆ రోజు ఏమన్నాడు ఇమ్ము, ఆ రోజు తనుజ ఏమన్నది, ఆ రోజు రీతు ఏమన్నది గుర్తు రాక తల గోక్కోవాలి. అలా పాత వీక్ల గురించి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. లేదా హౌస్లో జరిగిన వన్ అండ్ ఓన్లీ ఇన్సిడెంట్ గురించి అందరూ మాట్లాడుకొని అదే రీజన్స్ చెప్తున్నారు. ఒక్కొక్కటి మాట్లాడదాం. నా ఫ్రస్ట్రేషన్ ఏం చేద్దాం, మీరేం అర్థం చేసుకుంటలేదు. బిగ్ బాస్ ఇప్పటి నుంచి మీరు ఆడే ఆట, పలికే మాట మిమ్మల్ని ఫినాలేకి చెరువు అవ్వాలా లేదా అనేది, ఫినాలేకి చెరువు అవ్వాలా లేదా ఇంటి నుంచి వెను తిరగాలా అనేది నిర్ణయించబోతున్నాయి. ఇదయ్యా చెప్పాడు ప్రతిసారి బాబు గట్టిగానే చెప్తాడు. డిస్క్రిప్షన్ గట్టిగా చెప్పిన వాళ్ళ దగ్గర గట్టిగా చెప్పిన రీజన్స్ ఉండాలిగా. ఇమాన్యుల్ అందరూ ఎవరెవరు నామినేట్ చేశారు కూడా చెప్తా ఈ వీడియోలో. ఇమాన్యుల్ వచ్చేసరికి రీతు చౌదరి గారు నామినేట్ చేశారు. రీతు చౌదరి గారి ఆట ఏదో డిఫరెంట్గా ఉందండి ఈ సీజను. డిఫరెంట్గా అంటే ఎట్లా అంటే, ఆవిడ ఎవరైతే నామినేషన్స్లో లీస్ట్లో ఉంటారో, నేను నైట్ రివ్యూలో కూడా చెప్పేదేమాట, సుమనని నేస్తారయ్యా ఈవిడ అన్నానో, సుమనని వేసి చూపించారు మామూలు కూడా. ఎందుకంటే ఆవిడ స్ట్రాటజికల్గా ఆడుతున్నారు, ఫర్ షూర్ స్ట్రాటజికల్గా ఆడుతున్నారు. ఏ టైంలో ఎవరిని వేస్తే ఆవిడ సేవ్ అవుతారనే స్ట్రాటజీతో ఆడుతున్నారు. ఆవిడ మాత్రం జాగ్రత్తగా, అంటే ఆవిడని సేవ్ చేసుకోవడానికి ఎలాంటి స్టెప్ లేదు అలాంటి స్టెప్లను ఆడుతున్నారు. ఇది ఓకే. అండ్ టాస్కుల్లో కూడా ఎలాగైనా గెలవడానికి ఏదో ఒక రూపంలో స్ట్రాటజీలు వేసి ఒకరితో కాకుండా నలుగురు ఎదురుతో మాట్లాడి నాన్ స్టాప్గా సెకండ్ కూడా ఖాళీ లేకుండా స్పెండ్ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ గుడ్. బట్ అదే నెగిటివిటీని తీసుకొస్తుంది. అదే ఎక్కడో చోట పెంట పెడుతున్నారు. ఎక్కడో చోట ఏమవుతుంది, మొన్న వీక్లో కళ్యాణ్, డెమాన్ వీళ్ళందరూ ఉన్నారు. ఆవిడ క్యాప్టెనే అవ్వాల. నాకు తెలిసి అంత ఓవర్ స్ట్రాటజీలు వేయకపోయినా, అంతలాను అనుమానించకపోయినా, ఏది చేయకపోయినా కూడా ఆవిడ క్యాప్టెన్ అయి ఉండేవాళ్ళు. మేబీ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఆవిడ ఒక్కరే అవ్వలేదు, భరణి గారు రాసేవాడు ఉన్నారు, వీళ్ళు నీళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ ఒక పక్క కళ్యాణ్ అనుమానించి నువ్వు ఇమాన్యుల్ ఏదో పెట్టుకున్నావు కదా అని అనేసి, ఇక్కడ చూస్తేనేమో డెమాన్తో చేయించుకొని ఆ తర్వాత సరికి సుమనన్నతోనే ఉండాలని ప్లాన్ చేసి సుమనన్నతోనే పడేలాగా చేసి, ఇలా రకరకాల ప్లాన్లు అనమాట. ఆ ప్లాన్లు చేసినప్పుడు ఏంటంటే ఏదో ఒక చోట ఇరుక్కుంటున్నారు, ఏదో చోట. అది ఆటలో భాగమే. స్టిల్ ఏంటంటే ఓవర్ ప్లానింగ్ వల్ల ఏదో చోట చూడు మరీ దారుణం. ఇట్లా ఏదో ఒకటి వచ్చి ఆవిడకి ఇరుక్కుంటున్నాయి. ఇప్పుడు చెప్తాను మీకు. లాస్ట్ వీక్ సంగతి వచ్చింది కదా, మాట్లాడదాం. ఇమాన్యుల్ రీతును నామినేట్ చేశారా, చేసి ఇది కొంచెం సీరియస్గా జరిగింది. నాకు సార్ అడిగినప్పుడు బ్యాక్ స్టాప్, అసలు నాకు నిన్ను చేయాలనే లేదు, తీయాలనే లేదు అనే మాట. ఇది నామినేషన్లో ఈ మాటలను బట్టి మనం జడ్జి చేయలేం. ఎందుకు తెలుసా, తీయాలనే లేదు అనే మాట ఇమాన్యుల్ అనుంటాడా అంటే దానికి ముందు వెనక ఏదో పెట్టుంటాడు. ఎందుకంటే తీయాలనే లేదు అనేది ఖచ్చితంగా ఈ ప్రోమోలు ఎలా కట్ చేస్తున్నారు తెలుసా, అక్కడ ఉండదని క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది. తీయాలనే లేదు అంటే ఇమాన్యుల్ తీయాలని ఉందని చెప్పాడు డైరెక్ట్గా. అలాంటిది ఇమాన్యుల్ ఇక్కడ మాట మారుస్తానని నేను అనుకోవట్లా. ముందు వెనక ఏదో చెప్పుంటాడు. ఎందుకంటే ఇమాన్యుల్ ఏం చెప్పాడంట, నాకు దివ్య ఉండాలి అంటే దివ్యాకి ఇస్తే రీతును తీసేస్తుంది అనేసి తనూజాని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. తనూజా కూడా చెప్పడానికి ట్రై చేస్తే తనూజా వెళ్ళి డైరెక్ట్గా రీతుకి ఇచ్చి దివ్యాని తీయమని చెప్తుంది. దాంతోపాటుగా అతనికి ఇద్దరిని తీయాలని చెప్తాడు. ఒకటి డెమాన్, 2 రీతు తీసేసేయాలి, లాస్ట్ 2 కళ్యాణ్ అండ్ దివ్య ఉండాలనేది అతను ప్లాన్ చేసింది. కాబట్టి ఈవిని తీయాలి అని అనుకోలేదు అనేది కరెక్ట్ కాదు. దానికి ముందు ఆయనకి ఏదో మాట్లాడుంటాడు, లేదా ఇదే మాట్లాడితే అతనిదే తప్పు. ఆ తర్వాత రీతు నన్ను తీసేద్దాం అనుకోలేదు, మేబీ అన్నట్టున్నావు, నన్ను తీసేద్దాం అనుకోలేదా, దివ్యాను ఉంచుదాం అనుకున్నావు, మరి నన్ను తీసేద్దాం అనుకోలేదు అన్నావు, దివ్యాను ఉంచుదాం అనుకున్నాను, ఆ రౌండ్లో ఎవరిని తీస్తావు? ఒకటి మాత్రం నిజం మామ, రీతుకి ఏదో నెగిటివిటీ ఉండడం వల్ల కొంచెం ఏదో మనం అనుకుంటాం, కానీ రీతు 100 టైమ్స్ మాట్లాడితే ఒక 80-90 టైమ్స్ బాగా మాట్లాడతారు. పాయింట్స్ అది లైవ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మేబీ అర్థమవుతుంది అనుకుంటా. 100 టైమ్స్లో 90 టైమ్స్ కనీసం లాజికల్గానే ఉంటాయి. ఇప్పుడు ఏడు చెప్పింది ఏదైతే ఉందో, నన్ను తీయకూడదు అన్నావు, నన్ను తీయని అనుకున్నావు, దివ్యాన్ని ఉంచుతాం అనుకున్నావు, మరి ఆ రౌండ్లో ఊరిని తీస్తావు. ఆ రౌండ్లో ఊరు ఉన్నది తెలుసా, డెమాను తర్వాత వచ్చేసరికి కళ్యాణ్, వాళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిని తీగిపోతే మరి ఎవరిని తీస్తావు? ఆ తర్వాత సంజన గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంక ఉండేది ఎంతమంది? నేను దివ్య, మేము ఇద్దరం లేవు, ఇంకెవరిని తీస్తావు నువ్వు అనేస్తే ఇమాన్యుల్ కూడా బయటకు వచ్చేసిండు. అప్పుడు వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళిద్దరు ఎవరైనా తీస్తావు అనే పాయింట్ కరెక్ట్ పాయింట్ కదా. సో ఇలాంటి లాజికల్ పాయింట్స్ పెడుతుంది. మైట్కి ఏం రిప్లై ఇచ్చాడో తెలియదు. మీకు అర్థమైందా? ఈయనేమన్నాడు, దివ్యాన్ని తీయకూడదు అన్నావు, ఇమ్ము నన్ను ఉంచుతానన్ను, మా ఇద్దరిని ఉంచితే ఇంక వాళ్ళిద్దరు ఎవరిని తీద్దాం అనుకున్నామని. కానీ యాక్చువల్గా ఉంచుదాం అనుకోలేదు రీతుని. యాక్చువల్గా ఏం జరిగిందంటే, తను మొన్న చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైంది, రీతు వచ్చి అడిగినప్పుడు సరే అన్నాడంట. అది అతను కూడా ఒప్పుకున్నాడు. అరే నువ్వు వచ్చి అడిగితే నీ ముఖం మీద ఎలా చెప్తానన్నాడు. ఎలా చెప్తాడు? మొదలే ఇమాన్యుల్ అంత ఈజీగా చెప్పడు ఏది. అలాంటిది నీ ముఖం మీద అవును నిన్నే తీస్తానని చెప్తాడా? సో చెప్పకపోవడం పెద్ద విషయం ఏం కాదు. అదే దాని గురించే నువ్వు నాకు మాట ఇచ్చావనేది ఆ విషయం మీద అంటాను. నేను నీకు మాట ఇవ్వలేదు, నువ్వు ముఖం మీదే అడిగితే నేను నిన్నే తీస్తానని నేను అలా చెప్తానండు. అది జరిగింది. ఆ తర్వాత ఇమాన్యుల్, నీ పాయింట్ కదా అక్కడ, అదే పాయింట్ కదా అక్కడ. అదే పాయింట్ అంటే ఏంటంటే నాకు తెలిసి ఏమని ఉంటుంది అదే పాయింట్,
ఏదో అదే పాయింట్ అనేది మనకు తెలియదు. అన్నింటినీ జడ్జి చేసుకుంటూ పోతే లాస్ట్ సాయంత్రం వచ్చి మీరు నన్ను తిడతారు, నువ్వు అన్న నెలలో ఒకటి జరిగిందని. తర్వాత వచ్చేసరికి మీకు అప్డేట్స్ ఇస్తాను, దీంట్లో కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇమాన్యుల్ రీతు ఏమన్నా తెలుసా, ఇక్కడ ఒక మాట మాట్లాడతావు, అక్కడ ఒక మాట మాట్లాడతావు ఇమాన్యుల్, అది నీ ప్రాబ్లం. ఎక్కడో మాట మాడతావు, అక్కడో మాట మాడతావు. దీనికి ఆల్రెడీ చెప్పా. ఇక్కడో మాట అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే నాతో ఏమి తినను, అక్కడికి వెళ్ళేసి తీయాలని ప్లాన్ చేసావు. అదేంటి అక్కడికి వెళ్ళి దివ్యాకి నువ్వు తనుజాకి చెప్పాడు చూసారా, రీతుని తీయించేసి దివ్యాకి ఇచ్చని. ఆ పాయింట్ రీతు తనుజ డిస్కషన్లో రీతుకు తెలిసింది, అందుకని అడుగుతున్నా అమ్మాయి. నా దగ్గర ఏమో తినను, ఎక్కడేమో నన్ను తీయమని చెప్పేసి అక్కడ చెప్పావు, అక్కడో మాట ఎక్కడో మాట అని. ఈ ఇమాన్యుల్ దానికి ఏమంటే నీకు మాట ఇస్తాను డైరెక్ట్గా, నేను తీస్తానని ఎవడని చెప్తాడని. తర్వాత సరికి ఇమాన్యుల్ ఇదే వద్దు, ఇదొక్కటి ఎక్కడొక మాట అక్కడొక మాట లేదు, నీకు మాట ఇవ్వలేదు అసలు. ఇది పాయింట్, నీకు అసలు మాట ఇవ్వలేదు. నువ్వు వచ్చి అడిగినావు, నేను కామ్గా ఉన్నాను, అదే నేను అన్నాను, నీతో డైరెక్ట్ చెప్పలేకపోయినా అంతే. ఆ తర్వాత రీతు నాకి అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఒక మాట చెప్పావు, ఈవిడేమో నాకు చెప్పావు అని అంటాను. ఇమాన్యుల్ నేను నీకు చెప్పలేదు, డైరెక్ట్ చెప్పలేకపోయినాను అంతే. తర్వాత ఇమాన్యుల్ నేను నీకు మాట ఇవ్వలేదు, అసలు మాటే ఇవ్వలేదు, అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత భరణి గారు సంజన గారు నామినేట్ చేస్తారు. దీని మీద సోషల్ మీడియాలో చాలా రాస్తారు. భరణి గారు సంజన గారికి ఆల్రెడీ మాట ఇచ్చేశారు. మాట అంటే ఆల్రెడీ బయట కూర్చోంటారు సోఫాలో కూర్చొని, నేనేమన్నా సిరీస్ అయినా అన్నట్టుగా. యాక్చువల్గా నిజంగా ఆ మాట అనకుండా ఉంటే ఈరోజు నామినేట్ చేసింటూ కొంచెం వర్కౌట్ బాగా అయ్యేది. స్టిల్ హీ కెన్ నామినేట్ సంజన గారు. ఎందుకంటే మీరు ఎట్లా అన్నా ఎవరన్నా తిట్టినా ఏమన్నా అనుకొని ఒకరి పర్సెప్షన్లో ఒకరి మెడిసిన్ దాపెట్టిన తర్వాత ఆ మెడిసిన్ దాపెట్టిన వ్యక్తి వచ్చి నామినేట్ చేయడంలో తప్పలేదు. తట్టు అది ఫస్ట్ టైం మెడిసిన్ దాపెట్టడం కాదు, హౌస్లో ఉన్న చాలాసార్లు అలాంటి ప్రాంకులు చేసినప్పుడు ఆ ప్రాంకుల మీద విరక్తి వస్తుంది, ఆటోమేటిక్గా మనకే వస్తుంది. అక్కడ చూసేవాళ్ళు, అక్కడ ఫేస్ చేసేవాళ్ళు ట్యాబ్లెట్స్ దాచిపెట్టడం అనేది వరస్ట్ థింగ్, దానికి నామినేషన్ చేయొచ్చు. దీనికి ఒకటే మైనస్ ఏంటంటే ఆయన అక్కడ సోఫా దగ్గర కూర్చొని ఇది కొంచెం సేఫ్ గేమ్. ఆయన ఏంటంటే అక్కడైతే మంచిగా ఉందాం అనేసి ట్రై చేశారు. ఆవిడ అంత దాచిపెట్టినా కూడా ఏమలేదు భరణి గారు అనేది ట్రై చేశారు. కానీ లాస్ట్కి వస్తే ఏం జరుగుద్ది, నామినేషన్ రీజన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల ఒకేసారి ఇద్దరిని చేయమన్నప్పుడు ఆటోమేటిక్గా అదే రీజన్ తెచ్చి చేశారు. అప్పుడు కొంచెం అక్కడ చెప్పకపోతే బాగుండేది, అక్కడ చెప్పి ఇక్కడ చేయడం ఏంటనే ఫీలింగ్ వస్తుంది క్లియర్గా. బట్ దానికి నామినేషన్ చేయొచ్చు, దాని పెద్ద విషయం కాదు. టాబ్లెట్స్ దాచిపెట్టిన దానివల్ల నామినేషన్ చేయకుండా ఎలా ఉంటారు. తట్టు ఏంటంటే ఇక్కడ నామినేషన్ రీజన్స్ కూడా ఎవరికి ఎక్కువ లేవు కాబట్టి పాయింట్ అయింది. బట్ ఆయన అక్కడ మాట్లాడడం అనేది కొంచెం వీక్ అయింది, ఆ పాయింట్ని అంతమించి చేయలేదు. అండ్ అక్కడ మాట్లాడడం వీక్ అయింది. అక్కడ ఆయన కూర్చున్న తర్వాత కూడా నీ మీద ఏమో కోప్పడ్డాను అన్నప్పుడు అనేదానికి అక్కడ దివ్య గారి మీద అంత కోప్పడ్డారు కానీ సంజన గారి మీద కోప్పడలేక అంత సింపుల్గా డీల్ చేసి ఇక్కడికి వచ్చి తెచ్చిపెట్టుకున్న కోపం చూపించినట్టు కనిపిస్తుంది. స్పాట్లో కోపం వస్తే ఎప్పుడు రావాలి, ఆ ట్యాబ్లెట్ దాచిపెట్టినప్పుడు బాగుండదు, నార్మల్గా ఉండదు, అది తినేసి అందరితో చెప్పాడు. కానీ అక్కడ ఉండాలి. బట్ ఆర్గానిక్గా రాకుండా ఆర్టిఫిషియల్ కోపం వచ్చినట్టు ఆ బాటిల్ కోసం పోయేది ఇదంతా ఆర్టిఫిషియల్గా నాకు అనిపించింది. బట్ ఎపిసోడ్ చూసి మాట్లాడడం ప్రస్తుతానికైతే నాకు అలా అనిపించింది. మీకు ఎంతమంది కనిపించలేదు. ఇంకా సంజన గారు తెలిసిందే, ఇవి వదిలేశారు. ఆవిడ నార్మల్గా ఉండిపోతాను, ఎవరితో గొడవ పెట్టుకొని అన్నారు. అదేవిధంగా నార్మల్గా ఏం మాట్లాడాల. ఆ తర్వాత రీతు మళ్ళీ చూపించారు, నువ్వు రెబల్ దాంట్లో మిమ్మల్ని నమ్మి మా టీం నుంచి ఒకరిని తీసింది మీరు. దీని విషయం మీద కొంచెం పాయింట్ మాట్లాడదు. రెబల్ దాంట్లో తీసింది ఎవరంటే మీకు కొంతమంది గుర్తుండిపోవచ్చు. డెమాన్ పవన్ని ఇమాన్యుల్ సంజన గారు ఆ రోజు రెబల్ అనుకొని నీకు ఛాన్స్ వస్తే డెమాన్ తీసే అని తనుజ అండ్ ఇమాన్యుల్ లాస్ట్ అప్పు బతిలాడు. ఆవిడ యాక్టింగ్ చేస్తూ వచ్చారు. లాస్ట్కి ఆవిడ కాలేదు, వీళ్ళే తీసే ఛాన్స్ వచ్చేసరికి అందరూ కలిసి డెమాన్ పవన్కి వేస్తారు నైస్గా. ఎవరు గౌరవ్ వేశాడు, ఇమాన్యుల్ వేశారు. కానీ ఆ రోజు తనుజ వేయలేం. కానీ ప్లాన్ ప్రకారం అయితే అందరూ వేద్దాం అనుకున్నారు. లేదు ఆ పాయింట్ మీద చెప్తుంది, మా వాళ్ళని డెమాన్ తీస్తారు మా టీం మెంబర్ అని. బట్ రీతు నువ్వు ఆ మాట మాట్లాడకూడదు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఎందుకంటే రీతు కూడా అదే కదా చేసింది, గౌరవం తీసేద్దామని ప్లాన్ చేసి దివ్య రీతు వీళ్ళందరూ భరణి గారు గౌరవం తీసేసినప్పుడు మీరు చేసిన ప్లానే కదా వాళ్ళు కూడా డెమాన్కి చేశారు. స్ట్రాంగ్గా నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు గౌరవ్ దాంట్లో, ఇది కూడా డెమాన్ కూడా పార్టిసిపేట్ చేసి దాంట్లో నువ్వు అడగకూడదు. ఇంకా ఇద్దరు చేసిందే. ఆ తర్వాత సరికి ఇమాన్యుల్ నువ్వు అడిగావు 10 సార్లు వచ్చి అడిగావు, ఏది ఆ డాగర్ వచ్చి అడిగావు, నువ్వు వచ్చి అడిగింది. తర్వాత సరికి రీతు కత్తి ఇవ్వు అని ఇతను అన్నది నువ్వు వచ్చి అడిగావు నన్ను, ఏమి నువ్వు నన్ను చేస్తావా లేదా తీసేస్తావా లేదని అడిగావు అంటే నేను వచ్చి అడిగింది అదిగా కత్తిస్తావా అని లేదని అడిగా. యాక్చువల్గా కత్తిస్తావన్నా డాగర్ వచ్చి ఇస్తావన్నా మీనింగ్ ఏమవుద్దంటే నువ్వు నన్ను తీసేస్తావా లేదని అడిగినా, నువ్వు నాకు కత్తిస్తే బాగుండని అడిగినంటే కత్తిచ్చిందంటే నువ్వు తీయకూడదనే ఉద్దేశమే కదా. అతనికి వచ్చే ఛాన్సే ఒకసారి, ఆ కత్తి నీకు ఇచ్చేస్తే నేను తీపిచ్చలేదంటే అతను మళ్ళీ ఎలా అవుద్ది. తట్టు ఆల్రెడీ అక్కడ తనుజ నీకు సపోర్టు, ఇక్కడ నీకు ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తే నీ కత్తి ఎవరు తీస్తారు అక్కడ? అది ఇండైరెక్ట్గా కత్తి అడిగినా నన్ను తీయొద్దని అడిగినా ఆల్మోస్ట్ అదే రీజన్, అదే మీనింగ్ వచ్చేటట్టుగా ఉంటుంది అక్కడ. ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఆ తర్వాత అయిపోయింది. డెమాన్ సుమన్ వచ్చాడు. సుమన్ మొత్తం మార్చేశాడు గేమ్ని. ఏమో మామూలుగా ఉండదు. ఏం మార్చాడంటే రీతు చౌదరి నామినేట్ చేస్తారు, సంజన గారిని వదిలేశారు. ఎందుకంటే నాన్న మార్చుకోరా నాన్న, కష్టం రా నాన్న, బయట పంపించేస్తారు నాన్న అనేసి అనిపించి రీతును నామినేట్ చేశాడు.
చేస్తా పంపిద్దాం. ఈ పాయింట్ కొంతమందికి అర్థమయ్యడు. ఎందుకంటే అర్ధరాత్రి గుసగుసలో ఒకరోజు డిస్కషన్లో భరణి గారికి సుమనన్న చెప్పే పాయింట్లో ఇది మిక్స్ అయి ఉంటుంది. ఏమని చేస్తానంటే రీతు డెమాన్ని పంపిస్తాము అనుకుంటున్నా, తర్వాత కళ్యాణ్ వెళ్తాడా లేదా అనేసి అన్నావు, నువ్వు అన్నావా లేదా? ఇది పాయింట్ ఏంటంటే ఆ రోజు ఆ గేమ్లో ఏదైతే గొడవ అయిందో నలుగురు కలిసి డిస్కస్ చేశారు ఆ బ్లూ టీంలో. అప్పుడు రీతు ఈవిడ సుమన్ గారితో అనిందంట, ఏమని, నేను డెమాన్ని పంపిద్దామని అనుకుంటున్నా, బట్ ప్రాబ్లం ఏంటంటే సుమనన్న, డెమాన్ వెళ్ళిపోతే నెక్స్ట్ రౌండ్లో కళ్యాణ్ గారు వెళ్తారో లేదు తెలియదు, అందుకని ఫస్టే కళ్యాణ్ పంపిద్దామనే మాట అనింది అని మనకు తెలియదు. సుమనన్న ఇక్కడ మాట్లాడడం కాదు, ఆ రోజు అర్ధరాత్రి గుసగుసలో ఆ రోజు పెద్ద ఇష్యూ అయిన తర్వాత నైట్ టైము ఆ గొడవ కారణం ఇదన్నా అనేసి భరణి గారితో చెప్తుంటాడు. అదే కాకుండా ఆ రోజు ఎవరు ఇది కాదన్నా, అందరూ కళ్యాణ్తో సహా అందరు గేమే ఆడారన్నా అనేసి కూడా చెప్తారు సుమనన్న. అప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇతను అన్న మాట ఇది, నువ్వు కళ్యాణ్ పంపిద్దామని ప్లాన్ చేసావు అనేటట్టుగా ఏదో అంటున్నాడు. దాని రీజన్ చెప్తా, నువ్వు ముందే చెప్పావు కదా నాకని అనగానే డెమాన్ కూడా అడిగాడు. వెళ్ళి అడిగితే డెమాన్ ఏమంటానే, రీతు అన్నది నువ్వు అన్నావన్నా కళ్యాణ్నే పంపిద్దాము అనేసి అన్నట్టుగా రీతు అనేది నువ్వు కూడా అన్నావన్నా, నాకు తెలిసి నాకైతే తెలీదు, కరెక్ట్గా తెలియదు, మీ ఇద్దరు అన్నారు నాతో మాత్రం. ఆ తర్వాత రీతు అన్నా నువ్వు వచ్చి అన్నావన్నా మీ ఇద్దరు మాట్లాడుకున్నారని, అని. వీళ్ళిద్దరు ఎవరిద్దరు అంటే డెమాన్ అండ్ రీతు మాట్లాడుకున్నారు అనేసి నువ్వు వచ్చి అన్నావన్నా, నేనేం అనలేదు అన్నట్టుగా, లేదా నువ్వు అండ్ కళ్యాణ్ మాట్లాడుకున్నారు అనేసి కూడా అని ఉండొచ్చు. అది మనకు క్లారిటీ ఎపిసోడ్ చూస్తూనే వస్తుంది. ఓవరాల్గా ఆ రోజు జరిగింది ఏమీ లేదు మామ. రీతు ఏమో లాస్ట్ సుమన్ శెట్టితో ఆడాలని ఫిక్స్ అయిపోయింది. దానికి ఏమేమి చేయాలో అన్ని పావులు కలిపింది. కళ్యాణ్ ఏం చేశారంటే, ఒకవేళ లాస్ట్ దాకా వస్తే రీతు నీకు గివప్ ఇచ్చేస్తాను, రీతు నీకే సపోర్ట్ చేస్తాను అనే సెన్స్లో మాట్లాడాడు. అండ్ లాస్ట్కి రావాల్సిన సిచ్యువేషన్ రావడం కోసం ట్రై చేసిన అన్ని ప్రయత్నాలు చేశాడు. డెమాన్ పంపించాలని ట్రై చేశాడు, వర్కౌట్ కాలేదు. తర్వాత సుమనన్న కోసం ట్రై చేశాడు, వర్కౌట్ కాలేదు. లాస్ట్కి అతను ఫస్ట్లో వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్లాన్ వేశాడు. డెమాన్ ఏం చేశాడు, ఎలాగైనా కూడా నేను లాస్ట్ దాకా ఉండి రీతుని గెలిపించాలని ప్లాన్ చేశాడు. దానికోసం అన్ని రకాలుగా చేశాడు. రీతు ఒకవేళ మధ్యలో వెళ్ళాల్సి వస్తే నాకేమైనా వర్కౌట్ అవుద్దని ఇమాన్యుయల్తో కూడా ప్లాన్ చేశారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లానింగ్తో నాన్ స్టాప్ మాట్లాడుకుంటూ ప్లాన్ చేసుకుంటారు. ఎవరు తక్కువ కాదు, ప్రతి ఒక్కరు ప్లాన్ చేశారు ఆ టీంలో. అది సుమన్ అనే చెప్తున్నారు. ఆ తర్వాత సుమన్, నేను అన్నానా కళ్యాణ్కి వేద్దామని, కొట్టు, నేను అన్నానా కళ్యాణ్కి వేద్దామని ఇతను అనలేదు. నాకు తెలిసినంతవరకు ఈవిడే ప్లాన్ చేసింది. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్లో కళ్యాణ్ వెళ్ళడేమో, ముందే పంపిద్దామని ప్లాన్ చేసి, అది ఏ రకంగా ప్లాన్ చేశారంటే, ఫస్ట్ రీతు ఏమంటుందంటే, ఎందుకు పంపిద్దామని ప్లాన్ చేశారు తెలుసా, స్టార్టింగ్లో కళ్యాణ్ ఇమాన్యుయల్తో క్లోజ్గా మాట్లాడుతున్నది చూసి, ఆల్రెడీ డెమాన్ పవన్ ఇమాన్యుయల్తో డీల్ చేసుకున్నారు కదా, అలాగే ఇమాన్యుయల్తో కళ్యాణ్ కూడా డీల్ చేసుకున్నాడేమో అని అనుమానించి కళ్యాణ్నే పంపిద్దాం, వీడు రెండోసారి పోడేమో అని ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ చేసిన దాంట్లో భాగంగా ఫస్ట్ కళ్యాణ్ డెమాన్కి వేస్తే, డెమాన్ కళ్యాణ్కి వేస్తే, రీతు నువ్వేమంటావంటే వాళ్ళిద్దరు ఎవరైనా నాకు ఓకే అని అనింది. ఆవిడ ఆప్షనే అసలు ఆప్షన్ చెప్పకుండా ఎందుకు చెప్పింది తెలుసా, పాయింట్ అక్కడ ఏముంది తెలుసా, నాకు తెలిసి వీళ్ళిద్దరు ఎవరైనా ఓకే అక్కడ ఇదే ఈ నాటకాలే కొంచెం ఓవర్గా ఉంటాయి. ఎవరైనా ఓకే అన్నది, ఎవరైనా ఓకే కాదు, కళ్యాణ్ వెళ్ళాలి, అది పాయింట్ అక్కడ. కానీ ఎవరైనా ఓకే అని ఎందుకు అన్నదంటే, ఒకవేళ కానీ ఈవిడ బై మిస్టేక్ కళ్యాణ్కి వేస్తుంది అనుకో, ఓకేనా, ఆయన సుమనన్న కానీ డెమాన్కి వేసి డెమాన్ పోయింది అనుకో, నెక్స్ట్ రౌండ్లో సుమనన్న కళ్యాణ్ కలిసి ఈవిని తీసేయచ్చు మేబీ ఆ కోపంతో. అలా మనకెందుకు సేఫ్ చేయండి అన్న వాళ్ళిద్దరు ఎవరైనా ఓకే అనేసరికి ఆయన కళ్యాణ్కి వేసి పంపించాడు. ఇలా ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. అది ఆయనకి మండి వేసేసి ఇన్ని డిస్కషన్స్ వద్దు. బట్ దీంట్లో ఏమన్నా తప్పబడదామంటే అంత ఓవర్గా ఎవరిని తప్పట్లేవు. బట్ రీతు చౌదరి గారి విషయంలో మాత్రం అండ్ డెమాన్ విషయంలో మాత్రం ఆ పర్టికులర్ టాస్క్లో వాళ్ళిద్దరు వరస్ట్. ఎందుకంటే వాళ్ళే ప్లాన్ చేశారు. వాళ్ళు ఆవిడ కోసం సపోర్ట్ చేయడానికి ఫిక్స్ అయిపోయాడు, సపోర్ట్ చేయలేదని చెప్పాడు, నా కోసం నేను ఆడాను. ఈరోజు నామినేషన్లో మళ్ళీ యాక్సెప్ట్ చేశాడు. తప్పు మీద తప్పు డెమాన్ మాటల్లో జారుతున్నాడు క్లియర్గా. ఆ రోజు ఏమో నేను అసలు మాట ఇవ్వలేదు అన్నాడు, నువ్వు చెప్పలేదు అన్నాడు, తర్వాత నేను అనలేదు అన్నాడు, తర్వాత నాకు సార్ దగ్గర లేదన్నాడు, తర్వాత నాకు సార్ దగ్గర ఒప్పుకోలేదు, లాస్ట్కి ఒప్పుకున్నాడు. ఇన్ని రకాలు. ఈ రోజు కూడా రీతు కోసం ఆడలేదు అన్నాడు. ఈ రోజు మళ్ళీ తను చేత రీతుని గెలిపించాలనుకున్నా అన్నాడు. అది ఒక్క స్టాండ్ మీద ఉండి మాట్లాడితే పాయింటే ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ భరణి గారు వచ్చారా, ఒకటి సంజన గారిని చేశారు, ఒకటి డెమాన్ పవన్ చేశారు. డెమాన్ పవన్ చేస్తూ ఏదైతే నేను లాగుతుందో దాని నుంచి తప్పించుకో, అదే రీతు నుంచి దూరం అవ్వనట్టుగా, ఓకేనా. మనం మెంటల్గా ఫోకస్ లేకపోతే ఫిజికల్గా కూడా 100% ఎఫర్ట్స్ పెట్టలేం. నీకు మెంటల్ ఫోకస్ అంతా కూడా రీతు చౌదరి వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది అనే సెన్స్లో చెప్పి అనగానే డెమాన్ పవన్ ఇక్కడ ఏదైతే మాట్లాడాడు మామ సూపర్. అంతే, నేను తమ్మునే పెట్టింది నెగిటివ్ సెన్స్లో అనుకుంటారేమో, సూపర్. మీ అందరికీ చెప్తున్నా, ఈసారి టికెట్ ఫినాలే కొట్టేది నేనే, మీ అందరికీ ఛాలెంజ్ అన్నాడు. పర్ఫెక్ట్. దట్ ఈజ్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లాస్ట్ సెకండ్స్లో, లాస్ట్ 2-3 వీక్స్లో ఉండాలి.
ఉంటేనే వర్కౌట్ అవుద్ది. అది జనాలలో తెచ్చే ఎలివేషన్ కూడా నెక్స్ట్ లెవెల్. ఒకటి ఆయనకి పోయేదేం లేదు. అది ఎలాంటిదంటే అయితే ఇది అవపోతుంది అన్నట్టుగా ఆల్రెడీ విన్నర్ రేంజ్లో లేడని తెలుసు. బట్ ఎలివేషన్ వస్తే ఎలా వస్తుంది? చెప్పి కొట్టారా టికెట్ టు ఫినాలే అనే ఎలివేషన్ రివ్యూస్తో సహా మొత్తం అల్లాడి చాకులు మేపిస్తుంది. ఏమన్నా ఆడాడరా, చెప్పి కొట్టాడరా, మగాడ్రా నాయన, ఏమన్నా ఆటగాడరా అన్న ఫీలింగ్ తీసుకొస్తుంది. ఒకవేళ ఓడిపోతే ఖచ్చితంగా ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఆటోమేటిక్గా అది నెగిటివ్ అయినా కూడా పెద్ద నెగిటివ్ ఏమవుతుంది. దట్టు ఏంటి, ఓడిపోతే డెమాన్ పవన్ ఏమైనా ఇనిషియల్గా టప్పనేది ఓడిపోడుగా, లాస్ట్ 3 దాకా వెళ్ళి పోరాడే ఓడిపోతాడు. ఆ ఎఫర్ట్స్ చూసి కూడా ఈ నెగిటివిటీ కూడా పోద్ది. ఒకవేళ అయితే తను ఓడిపోతే దేనివల్ల ఓడిపోతాడు? ఇంజురీ కూడా ఉంది. కాబట్టి ఆ ఇంజురీ ఉండి కూడా గెలిస్తే ఎక్స్ట్రా ఎలివేషన్స్ వస్తాయి. ఓడిపోతే ఆ ఇంజురీ కూడా ఉంది ప్లస్ ఎఫర్ట్స్ కూడా పెట్టాడని అంత నెగిటివ్ కూడా రాకపోవచ్చు. తన స్టేట్మెంట్ ఏదైతుందో తనకు ఓవర్ మైలేజ్ని తీసుకొని వచ్చేటట్టే ఉంది. బట్ అది అతను పెద్ద ఎఫెక్ట్ అయితే అవ్వదు అనుకుంటున్నాను. చాలామంది అనుకుంటున్నారు ట్రోల్ అవుతాడేమో, అది ట్రోల్ అయ్యే ఛాన్సే రాదు. ఎందుకంటే తను గెలిస్తే ఎలివేషన్ వస్తుంది, ఓడిపోతే ట్రోల్ రాకుండా తనకున్న ఇంజురీతో ఆ మాత్రం ఆడాడనే ఫీలింగే వస్తుందని అనుకుంటున్నా. ఆ ఇంజురీ ఇంకా క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి. బట్ ఇంజురీ ఉండి కూడా ఛాలెంజ్ చేశారంటే మేబీ ఇంజురీ తగ్గిపోయిందేమో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇతను గెలుస్తాడా అంటే 100% చెప్పడానికి పాయింట్ లేదు. ఎందుకంటే వెయిట్ ఏ మినిట్ అనేసి ఎందుకు పెట్టి తెలుసా, అక్కడ ఎమాన్యుయల్ పోటాపోటీగా ఆడతాడు. మామూలు పోటాపోటీగా ఆడు. ఎమాన్యుయల్కి కూడా నామినేషన్స్లో ఉన్నందుకు ఆ భయం ఉంది. ఇన్నిసార్లు రాలేదు, మనం లాస్ట్ మూమెంట్ వెళ్ళిపోతామో. లాస్ట్ సీజన్ చాలా సీజన్స్లో జరిగాయి, కమెడియన్స్కి ఎస్పెషల్లీ జరిగాయి. అవినాష్ వచ్చేసరికి 12th 13th వీక్ వెళ్ళాడు, రోహిణి వచ్చేసరికి టాప్ 5కి వెళ్ళకుండా వెళ్ళిపోయారు. ఇలాంటి కమెడియన్స్ని చూసుకొని తనకు కూడా డేంజర్ ఉందని తెలుసు కాబట్టి టికెట్ ఫినాలేగా ప్రాణం పెట్టి ఆడతాడు. సో టికెట్ ఫినాలే ఎమాన్యుయల్ బీభత్సమైన పోటీ ఇస్తాడు. బీభత్సమైన పోటీ తర్వాత కళ్యాణ్ పడాలా కూడా బీభత్సమైన పోటీ ఇస్తాడు. కానీ కళ్యాణ్ని నేను పెద్దగా కన్సిడర్ ఎందుకు చేయట్లంటే, తెలివైన వాడైతే మేబీ ఈ వారం 13వ వారం నామినేషన్లో లేడు, ఒక విన్నర్ మెటీరియల్ నామినేషన్ లేడు. రేపు టికెట్ ఫినాలే గెలిచి 14వ వారం నామినేషన్లో లేకపోతే ఆల్మోస్ట్ ఒక 40 to 50% హీ విల్ బీ అవుట్ ఆఫ్ విన్నర్ రేస్. 40 to 50 minutes కళ్యాణ్ పడాలా విల్ బీ అవుట్ ఆఫ్ విన్నర్ రేస్. ఒకవేళ కానీ 14th వీక్ కూడా నామినేషన్ లేకుండా టికెట్ ఫినాలే గెలిస్తే. కాబట్టి యాక్టింగ్ అనే చేస్తారు, లేకపోతే ఏదో ఒకటి ఎఫర్ట్స్ పెట్టేసి ఓడిపోవాలని ఇంటెన్షన్గా ఓడిపోతారు, ఏదో ఒకటి జరుగుద్ది. కానీ కళ్యాణ్ పడాలా 100% టికెట్ ఫినాలే గెలవడానికి చూడడానికి నేను అనుకుంటాం. అస్సలు ఛాన్సే లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టికెట్ టు ఫినాలే గెలిచిన లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి నేను గమనించింది ఏంటంటే, ఆ పాయింట్ పెట్టుకుంటే కళ్యాణ్ ఎఫర్ట్స్ పెడితే కళ్యాణ్ కూడా పోటీ ఇస్తాడు. ఎమాన్యుయల్ అండ్ కళ్యాణ్ నుంచి గట్టి పోటీ డెమాన్ పవన్ ఉండబోతుంది. అంత ఈజీగా గెలిచేస్తానంటే అంత ఈజీ కాదేమో. బట్ వీళ్ళిద్దరు గట్టి పోటీ ముందు గెలిచాడు అనుకో చెప్పి 10 మెట్లు ఎక్కుతాడు. టాప్ 3కి కొట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు డెమాన్ పవన్ని, మార్క్ మై వర్డ్స్. బట్ కళ్యాణ్ కూడా ఈ సీజన్లో జరిగేది ఏంటంటే, అంతకుముందు సీజన్స్లో టికెట్ ఫినాలే వచ్చాడు, 14th వీక్లో లేదు. బట్ లాస్ట్ 1-2 సీజన్స్ నుంచి ఏం చేస్తున్నారు అంటే, టికెట్ ఫినాలే గెలిచినా కూడా 14th వీక్ నుంచి తన వాళ్ళందరూ నామినేషన్లో ఉండిపోతున్నారు. మొత్తం నామినేషన్లో ఉన్నారు కదా, నాకు తెలిసినంత ఉన్నారా మా సీజన్లో అట్లా లేదు. ఈ సీజన్లో మాత్రం టికెట్ ఫినాలే కొట్టినా ఆ టైంలో నామినేషన్లో ఉంటున్నారు. టికెట్ ఫినాలే గెట్టిన వాళ్ళు ఒకవేళ లిస్ట్లో ఉంటే దానివల్ల సేవ్ అయిపోతున్నారు. కాబట్టి ఆ ఓటింగ్కి అలవాటు పడతారు. దీని ఎఫెక్ట్ అయితే పట్ల టికెట్ ఫినాలే ఎఫెక్ట్ పడదు కాబట్టి కళ్యాణ్ కూడా గట్టిగానే పోరాడతాడు, నామినేషన్లో ఉంటాడు కాబట్టి. ఇది పరిస్థితి. ఒకవేళ నామినేషన్లో ఉన్నాననే ఫీలింగ్ వస్తే తను అంత పెద్దగా ఎఫర్ట్స్ పెట్టడేమో అనుకుంటున్నాను, మళ్ళీ ఇబ్బంది పడదేమని. ఒకవేళ నామినేషన్లో ఉంటాడు కాబట్టి లాస్ట్ 2 seasons నుంచి ఉంది కాబట్టి అలా ఆడితే ఇద్దరి నుంచి పోటీ ఉంది డెమాన్ పవన్. ఈ ఇద్దరు పోటీ తట్టుకుని గెలిస్తే మాత్రం ఎక్సలెంట్ అవుద్ది. ఓడిపోయినా పెద్ద ట్రోల్ అవుతాడని నేను అనుకోవట్లా. ఆ ఛాలెంజ్ అయితే భలే ఉంది. తర్వాత సరికి ఎమాన్యుయల్ వచ్చి చెప్పగా రీతు అని డెమాన్ పవన్ చేశాడు. తర్వాత తనుజ వచ్చి చెప్పగా ఏదైనా ప్రోమోలో వచ్చింది చూసారా, ఎమాన్యుయల్ చేసినట్టు చేసి మళ్ళీ ఆ ఎమోషనల్ బాండింగ్ గురించి చెప్తాను, వాళ్ళిద్దరు విషయం గురించి చెప్తాను. తర్వాత డెమాన్కి అండ్ సంజన గారు చేశారు, అది మీకు నెక్స్ట్ ప్రోమోలో వస్తుందేమో. తనుజ గారు అయిపోయింది కదా, సంజన గారు వచ్చేసరికి డెమాన్ని రీతుని చేశారు. ఎందుకంటే ఇద్దరు చేశారు కాబట్టి, ఇద్దరు చేసింది కాబట్టి. కళ్యాణ్ వచ్చేసరికి లాస్ట్లో పవర్ వస్తుంది. ఆ పవర్ వచ్చిన తర్వాత భరణి గారిని నామినేట్ చేస్తారు. యాక్చువల్గా ఏమైందంటే, భరణి గారిని ఎందుకు నామినేట్ చేస్తారంటే, అక్కడ ఉన్నది ఒకరు మిగిలి ఉంటారు, భరణి గారు మాత్రమే మిగిలి ఉంటారు. కాబట్టి ఇంకెవరం చేస్తారు, భరణి గారిని చేయాల్సి వచ్చింది. ఎవరిని చేయడానికి అక్కడ ఎవరు లేరు, అందరూ నామినేట్ అయిపోయారు. కాబట్టి భరణి గారిని నామినేట్ చేశారు, అది జరిగింది. కానీ ఇక్కడ పెద్దది ఏంటంటే, ఒక 2-3% డౌట్ ఏంటంటే, ఎమాన్యుయల్ ఉన్నాడా లేదా అంటే, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఎమాన్యుయల్ డెమాన్ పవన్ చేశాడు అని, జస్ట్ ఫన్నీ వేలో ఊరికి చేసేసాడు అనేసి అంటున్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ ఉంటారు కదా నామినేషన్లు అని. సో అది ఫన్నీగా జరిగిపోయిందంట. కాబట్టి ఎమాన్యుయల్ కూడా ఉన్నాడు, ఒక్కరే మిగిలారు. భరణి గారిని ఎవరు నామినేట్ చేయలేదంట. ఆ టైంలో లాస్ట్ మూమెంట్లో కళ్యాణ్కి పవర్ ఇచ్చి, నువ్వు ఎవరు నామినేట్ చేస్తావంటే, సార్ నేను భరణి అని నామినేట్ చేస్తాను, భరణి సార్ నామినేట్ చేస్తాను, భరణి గారిని నామినేట్ చేస్తారు. అంటే ఎవడో ఛాన్స్ లేదు కూడా. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రోమో వచ్చింది మామ. ఆ ప్రోమోని బట్టి నామినేషన్స్లో అందరూ ఉన్నారు, క్లారిటీ నేను ఆల్రెడీ చెప్పాను.
ఇప్పుడు ఈ ప్రోమోలో అంత ఎమోషనల్ జరిగిందంటే రీతు గారు సంజన గారు నామినేట్ చేశారు. ఇంకా సంజన గారు ఒకటే, రీతు గారు సూపర్ గ్యామర్. ఇంకా అది నెగిటివ్గా తీసుకునే నెగిటివ్ తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకునే పాజిటివ్ తింటారు, తిట్టేవాళ్ళు తిడతారు, పొగిడేవాళ్ళు పడతారు. ఏంటో తెలుసా, నువ్వు ఎన్నేనా అనుకో, ఏమైనా అనుకో, ఆ గేమ్ మాత్రం వదిలే ఛాన్సే లేదు. ఆవిడ ఏం చేశారంటే, ఓయమ్మ ఇంత లెంత్ అయిందిరా ఉడాల్, ఇంతలా లాగావు, తప్పట్లేదు మావా. ఎందుకు ఆ లాగారంటే, మొన్న చూసారా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, ఆ చెత్తబుట్లు వేయాలన్నప్పుడు సంజన గారి పేరు తీసుకోవాలి, ఎందుకంటే నామినేషన్లో వాడుకోవచ్చులని తెలివి. అండ్ సుమనాన్ని తీసుకొని వచ్చి సుమనాన్ని నామినేట్ చేశారు, సంజన గారిని నామినేట్ చేశారు, లీస్ట్ అనుకున్న ఇద్దరు నామినేట్ చేశారు ఈవిడ సేఫ్ సైడ్ కోసం చేసి సేమ్ రీజన్స్ చెప్పగానే సంజన గారు సూపర్ అనిపించారు. ఇక్కడ ఎక్స్ట్రా ఏమి మాట్లాడకుండా, నాకు నీకు ఏమన్నా గేమ్ ముందు ఏమన్నా పరిచయం ఉందా, నాకు నీకు ఏమన్నా వంశవృక్షం దుష్మన్ ఏమన్నా ఉందా, గొడవలు ఉందా, మన ఫ్యామిలీ మెంబర్సా, మనకేమైనా గొడవలు ఉన్నాయా అంటే సంజన గారు ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమైనా ఉన్నాయా, కొత్త ఏమైనా చెప్పు, లేకపోతే హోప్ దిస్ ఈజ్ బిగ్ ఫుల్ స్టాప్ అనుకుంటున్నా, ఇక్కడితో ఆపేద్దాం. ఇది సూపర్ అనిపించింది. నేను ఏదైతే చెప్పిందో ఆ మాట మీద నిలబడింది. బట్ రీతు నామినేషన్ చేయదగ్గ పాయింటే కాదంటే చేయదగ్గ పాయింటే. బట్ ఎంత కాదన్నా 3-4 వారాల నుంచి వరుసపెట్టి పాయింట్స్ ఉన్నాయి. బట్ వరుసపెట్టి దాడి మీద దాడి అదే రీజన్స్ ఇస్తే చెప్పే కదా, పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే పులైపోద్ది. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది రీతు గారు. అదే నేను చెప్తాను, రీతుకి ఏదైనా పర్లేదు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తను సేవ్ అవ్వడం కోసం అనే పాయింట్లో ఆడుతుంది. అది ప్రాబ్లం వస్తుంది. రిపీటెడ్గా ఆవిడనే ఇంకా తప్పదు. తర్వాత సరికి తనూజ ఇమాన్యుల్ నామినేట్ చేసిందండి. ఈ పాయింట్లో వీళ్ళిద్దరూ నామినేషన్ చేసుకుని ఏడ్చిన తర్వాత ఒకటే క్లారిటీ ఏంటంటే, పాత తనుజ పాత ఇమాన్యుల్ ఈ 2 వారాలు వస్తారు, ఉండిపోతారు. వీళ్ళిద్దరూ చాలా కామెడీగా ఆ స్కిట్లు వేసుకుంటూ, కామెడీగా జోకులు వేసుకుంటూ ఫస్ట్ 2-3 వీక్స్లో ఎలా ఉంటారో అలా ఉండబోతున్నారు అనిపించింది. ఆ గొడవలకి ఆ రైవలరీకి ఎండుకాట్ అయితే పడినట్టే, శుభం కాటు గట్టిగా పడింది. ఎందుకంటే వీళ్ళు క్లియర్గా ఆ ఫేక్ ఎమోషన్స్ కాదు, ఏదో కావాలని డ్రామా కాదు, తెలియకుండా వీళ్ళకి ప్యూర్ ఎమోషన్ వచ్చి మాట్లాడుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ 24 గంటల్లో కనీసం 17-18 గంటలు కలిసి ఉండిను. 14-15 గంటలు కనీసం నిద్రపోయేటప్పుడు తప్ప పక్కనే ఉంటూ జోకులు వేసుకుంటూ ఫన్నీగా అంటే ఇంకా ఫ్లట్టింగ్ జోకులు, ఆ జోకులు, ఈ జోకులు అన్ని జోకులు వేసుకున్నారు. అంత క్లోజ్గా ఉన్న వాళ్ళు రైవలరీ క్రియేట్ అయింది. ఆ రైవలరీ క్రియేట్ అవ్వడానికి బొచ్చే రీజన్స్ ఉన్నాయి, దాని గురించి కూడా చెప్తాను. లెంత్ అవుతుంది అనుకుంటున్నాను, బట్ స్టిల్ చెప్తాము. తనుజ స్టార్టింగ్ ఏడుస్తూ స్టార్ట్ చేసింది. నాకేమైనా అనిపిస్తే, నా మైండ్లో ఏమైనా తిరుగుతుంటే షేర్ చేసుకోవాలి, వాడితోనే చెప్పుకుంటా, ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే వాడే కదా నాకు ఇక్కడ ఫ్రెండ్. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, ఇది ఏ విషయం మీద కొంతమంది డౌట్ ఉండొచ్చు. ఒక టైంలో ఆవిడ రివీల్ చేస్తారు, లైవ్లో ఇప్పుడు వచ్చింది. ఒక టైంలో భరణి గారికి ఇష్యూ వచ్చి, భరణి గారు ఈవిడ ఇద్దరికి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి, దాని విషయం మీద ఇంకెవరూ లేక షేర్ చేసుకున్నట్టుకి నేను వచ్చి ఇమానుయేల్తో షేర్ చేసుకున్నాను ఆ రోజు. అది తీసుకెళ్ళి ఒకరోజు నామినేషన్లో తీసుకొచ్చి మాట్లాడాడు, అది నాకు బాధ వేసిందని. బట్ పాయింట్ ఏంటంటే, అది ఇమానుయేల్ తప్పు కాదు. ఇమానుయేల్ తీసుకొని వచ్చి మాట్లాడింది ఎప్పుడంటే, సపోర్ట్ లేదు అని ఈవిడ విషయం జరిగింది చూసారా, ఇమానుయేల్ కూడా సపోర్ట్ లేదు, నాన్నగారు ఒక్కడే సపోర్ట్ ఉన్నారని చెప్పారు చూసారా, ఆ పాయింట్ తర్వాత నుంచి ఇమానుయేల్ దూరం అయ్యాడు. ఇమానుయేల్ అండ్ తనుజ గారు దూరం అవడంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఒకటి టూ మచ్ ఆఫ్ హింట్స్ రావడం వల్ల ఇమానుయేల్ కూడా చిన్నవి మిస్టేక్స్ పట్టడం స్టార్ట్ చేశాడు. ఆయేషా విషయంలో ఈవిడ స్టాండ్ తీసుకొని కొంచెం మనసు మార్చుకొని వచ్చి ఆయేషాకి ఆ పవర్ ఇవ్వాలని చెప్పి చూసారు, అక్కడి నుంచి తీసుకున్నాడు. అది చిన్న పాయింట్. ఆ చిన్న పాయింట్ ఎందుకు పట్టుకున్నాడంటే, బికాస్ ఆఫ్ టూ మచ్ హింట్స్ వల్ల ఆవిడతో రైవల్రీ క్రియేట్ చేశాడు. బట్ దానికి ముందు దాని తర్వాత అది పట్టుకున్నాడు కదా, దాని మీద పెద్దగా రైవల్రీ మనసులో పెట్టుకున్నాడు. తర్వాత రైవల్రీ గట్టిగా కుదిరించుకున్నది, ఛాన్స్ తీసుకున్నది ఎక్కడంటే, ఈవిడ సపోర్ట్ లేదు, నాన్నగారు ఒక్కరే ఉన్నారనే పాయింట్ని పట్టుకున్నాడు. అది ఖచ్చితంగా ఎవరికైనా బాధ. ఇమానుయేల్ కూడా చాలాసార్లు చాలా రకాలుగా నిలబడ్డాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది రకరకాలుగా, ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి, 2 వైపుల నుంచి. ఈ వైపు నుంచి ఒకసారి మొక్కను చంపేస్తే చచ్చిపోయిన మొక్కకి నీళ్ళు పోస్తే ఈ పాయింట్కి ఆవిడకి హట్టే ఉంటుంది. ఆ తర్వాత వచ్చి బాత్రూంలో ఇష్యూ చేసుకున్న తర్వాత ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఇవన్నీ రకరకాల జరుగుతున్నాయి. చేసుకున్న తర్వాత ఆ బొమ్మల టాస్క్ తర్వాత ఇద్దరు అర్ధరాత్రి గుసగుసల్లో అర్ధరాత్రి కలిసిపోయారు. ట్రిపుల్ ఆర్ లెవెల్లో నేహానికి చాచిన హస్తం అనేసి మాట్లాడుకుని తర్వాత కలిసిపోయారు. ఇదంతా అయిపోయిన తర్వాత మొన్న ఈవిడ తప్పు ఉంది. శనివారం పూట మధ్యలో డిస్కషన్ జరిగినప్పుడు ఆ సోఫాలో బయట కూర్చొని, అసలు నీకు నాకు 3వ వారం నుంచి మాటలు లేవు అన్నట్టు మాట్లాడారు. ఆ రోజు కలిసిపోయి హ్యాపీగా మాట్లాడు. ఆ రోజు ఇవి సారీ కూడా చెప్పారు, నా వల్ల నువ్వు బాధపడుతున్నావు, ఈవెన్ చూస్తున్నావు, నువ్వు కామెడీ చేస్తున్నప్పుడు వచ్చినప్పుడల్లా నువ్వు నా కోసం ఆగిపోతున్నావు అనేసి చెప్తే, ఆ రోజు ఇమానుయేల్ కూడా నీది ఒక్కటిదానిదే బాధ, నాకు నీతో ఉండాలంటే బాధ అనిపిస్తుంది, నువ్వు లేకపోతే అది అన్నట్టు ఆయన కూడా ఫుల్ సీరియస్ అయ్యాడు. ఇది ఈరోజు మనస్ఫూర్తిగా షేర్ చేసుకున్నారు కాబట్టి, అవుట్ బరస్ట్ అయ్యారు కాబట్టి ఫుల్ కలిసిపోయారు. నువ్వు ఎంత ట్రూ ఉన్నానో నేను కూడా అంతే ట్రూ ఉన్నా, మనిద్దరం. అది నీకు ఎందుకు తెలియదో నాకు అదే అర్థం కావట్లా. నన్ను హర్ట్ చేసింది, నువ్వు నా ఫ్రెండే కాదురా అన్నావు. నువ్వు ఏడుస్తూ నువ్వు ఏదైనా అంటే దాని నుంచి బయటికి రావడానికి ఏడుస్తూ మాట్లాడుతున్నావు. నువ్వు ఏదైనా అంటే దాని నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది, ప్లీజ్ మనకు గొడవలు వద్దనే కదా చెప్పాను ఆ రోజు అంటే ఆ బిన్ బ్యాగ్లో కూర్చొని అర్ధరాత్రి ఆ బొమ్మల టాస్క్ అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నారు. ఆ రోజు కలిసిపోయారు.
కలిసిపోయిన తర్వాత కూడా తెలియకుండా ఏమవుతుందంటే ఇవి టాప్లో ఉండబట్టి ఆటోమేటిక్గా రైవలరీ కోసం ప్రతి ఒక్కరు ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిజంగానే తనూజ గారు ఏదైతే అన్నారో మన మధ్య ఏదో జరుగుతుంది, ఆ సీక్రెట్ ఎనిమిటీ ఉంది అన్నారు కదా, అదైతే ఉంది. అది ఇమాన్యుయల్ వైపు నుంచి ఉంది, 100% ఉంది. ఈవిడ వైపు నుంచి ఆ రోజు కలిసిపోయారు కదా, తర్వాత ప్రాబ్లం ఏమైందంటే ఈవిడ వైపు నుంచి ఉండదు కాదులే, రెండు వైపులు అలాగే జరుగుతున్నాయి. తనేమో రైవల్రీ కొంచెం ట్రై చేస్తున్నట్టుగా అక్కడక్కడ ఇస్తున్నాడు హింట్స్. ఈవిడేంటి ఒకరోజు కలిసిపోయిన తర్వాత మళ్ళీ శనివారం పూట వచ్చేసరికి ఆ బోట్లో ముంచేసి దానికి అతను నార్మల్గా చెప్పిన రీజన్కి హట్ అయిపోయి ఆటోమేటిక్గా మనకి 3వ వారం నుంచి లేవన్నారు, అక్కడి నుంచి మళ్ళీ దూరం అయింది. సో ఓవరాల్గా అప్పుడప్పుడు కలుస్తున్నారు, దూరం అవుతుంది, తెలియని ఇది ఉంది. కానీ 2 సార్లు నామినేట్ చేస్తే 2 సార్లు రీజన్స్ ఇమాన్యుయల్ నిజంగా బాగాలేవు. ఒకసారి వచ్చి రాము రాథోడ్ ఇష్యూ తీసుకున్నాడు, మొన్న వచ్చి నామినేషన్ చేసేటప్పుడు తీసుకున్నది ఏంటంటే 1-2 పాయింట్లు బాగా మట్టం. 3వ పాయింట్ ఏంటి, నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ అయింది, సాక్రిఫైస్ చేస్తావు, మళ్ళీ క్యాప్టెన్ అయితే సాక్రిఫైస్ చేస్తావేమో అనే పాయింట్ ఆవిడలా. కానీ అన్నావు అన్నట్టు చెప్పేసరికి నీకు గుర్తుపెట్టుకో, 2 సార్లు ఆ పాయింట్ని మర్చిపోయాడు. ఎలా కనెక్ట్ అవుతుందంటే అక్కడన్నీ కూడా నాకు సార్ ఒకసారి నీకేమైనా మతిమరుప ఇమాన్యుయల్ అన్నారు చూసారా, దానికి కనెక్ట్ చేసి మాట నేను లాజికల్కి ఇష్టపడతా. దానికి కనెక్ట్ చేసి మాట్లాడినప్పుడు రాము రాథోడ్ విషయంలో నేను ఎలా అనలేదు అనేసి అన్నాడు. ఆ తర్వాత అదొకటి, ఇక్కడ కూడా ఒకసారి క్యాప్టెన్ అయితే సాక్రిఫైస్ చేస్తాం, మళ్ళీ సాక్రిఫైస్ చేస్తామని అన్నా ఆవిడ. ఇలా అనేసరికి ఎన్ని ప్రతిసారి మర్చిపోతావేంటి అనే కౌంటర్ ఇచ్చారు. సో 2 సార్లు నామినేషన్ రీజన్స్కో బాగాలేవనే పాయింట్ పట్టింది. సో ఓవరాల్గా ఇద్దరు బీభత్సమైన ఎమోషనల్ అయిపోయిన తర్వాత ఆవిడ ఎంత ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ అంటే సీరియస్నెస్గా వచ్చి ఫస్ట్ నామినేషన్ చేసి ఆ డెసిషన్ వెనక్కి తీసుకున్నాం, అంత సీరియస్ అయింది అక్కడ. సో ఓవరాల్గా వీళ్ళకి ఇండికాట్ అయితే పడింది. నైట్ నామినేషన్ గురించి మాట్లాడడం తర్వాత సరికి డమాన్ నిన్ను చేస్తున్నా అంటే ఇప్పుడు దాకా మాట్లాడిన జోగా ఇవిడికి అదే అనిపిస్తుంది. జోకో గీకో బిగ్ బాస్ చెప్తారు, ఇవన్నీ ఆర్గ్యుమెంట్ బై ఆర్గ్యుమెంట్ వచ్చినాయి మామూలే. తర్వాత సరికి గేమ్ని టీం కోసం కాదు మనిషి కోసం ఆడాను అనేసి అందుకు నామినేట్ చేస్తున్నా. డమాన్ ఈ హౌస్లో ఇప్పటిదాకా క్యాప్టెన్ అవ్వని రీతు కాబట్టి తనుజ టీం కోసం ఆడలేదు నువ్వు. అవును, ఇంకా అది ఇప్పుడు డెమాన్ పవన్ని నేను వెనకేసుకొచ్చినట్టు నాకు తెలిసి ఎవరు వెనకేసుకొచ్చుండ్రు. బట్ తప్పులు ఉన్నప్పుడు కూడా డెమాన్ పవన్ కావచ్చు ఎవరైనా నేను వెనకేసుకొని రాలేను. ప్రాబ్లం ఏముంది క్లియర్గా కనపడుతుంది, అబద్ధం చెప్తున్నాడు డైరెక్ట్గా, నేను అన్నాను అనలేదు, చేశాను చేయలేదు, ఇవే రిపీటెడ్గా మారుస్తున్నాడు. అరే ఇప్పుడు పెద్ద పిల్లడు చిన్నపిల్లడైనా అయితే నార్మల్గా మార్చాడు అనుకోవచ్చు, అంత వయసు వచ్చిన పిల్లడు ప్రతిసారి మాట మారుస్తూ ఉంటే క్లియర్గా ప్రూఫ్ పెట్టిన తర్వాత అవును అంటుండు. ఇక్కడ కూడా నిన్న దాకా ఏమన్నాడు, రీతుకు నేను ఎక్కడ సపోర్ట్ చేశాను, నా కోసం నేను ఆడాడు. ఈరోజు చూస్తే తనుజతో అంటున్నాడు కదా అవును నేను చేశాను అన్నప్పుడు ఇంక మనం ఏం మాట్లాడాలా, ఏం స్టాండ్ తీసుకోవాలా? అతను చేసింది అదే, దాన్ని యాక్సెప్ట్ చేసి అవునయ్యా నేను చేసిన ఆ రోజు నుంచి చెప్పుకుంటా ఉంటే ఈ ప్రాబ్లం రాదు. తర్వాత తనుజ నేను టీంకి సపోర్ట్ చేయను, నేను రీతుకి సపోర్ట్ చేస్తా అంటే మాకు ప్రాబ్లం వద్దనేది కరెక్టు. నువ్వు ఇప్పుడు కాదు కదా, నువ్వు చెప్పే పాయింట్ని ఒక రకంగా కన్వే చేయలేనప్పుడు ఆటోమేటిక్గా కౌంటర్ రైట్ అవుద్ది. అరే నాయన నువ్వు టీంకి సపోర్ట్ చేయను అన్నప్పుడు ఇండివిజువల్గా సపోర్ట్ చేస్తానంటే నీ టీంలో పడ్డోళ్ళకి అన్యాయం జరుగుతుందిగా, నీ టీంలో రేపు నేనే పడచ్చు. అది తనుజ పాయింట్ ఇక్కడ, ఆర్గ్యుమెంట్ కరెక్ట్. తర్వాత డెమాన్ నేను టీం అంటే టీం కోసమే ఆడతా, ఇది గుర్తుపెట్టుకో, టీం అంటే టీం కోసం ఆడతా, ఇది గుర్తుపెట్టుకో. డెమాన్ పాయింట్ ఏంటంటే టీం అంటే టీం కోసం ఆడతా, ఆ రోజు టీం ప్లే కాదని, అది టీం గేమ్ కాదని, టీం గేమ్ కాదు కాబట్టి నేను ఆ రోజు నేను వేరే వాళ్ళతో అది ఇది పెట్టుకొని చేయాల్సి వచ్చింది, ప్లస్ ఆవిడ ఇంతవరకు క్యాప్టెన్ కాలేదు కదా అనే పాయింట్. బట్ ఆ రోజు జరిగిన ఇష్యూలన్నీ ఓవరాల్గా 2-3 సార్లు అబద్ధాలు ఆడేంత సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అతను నేను చేయలేదు, ఆ అమ్మాయి కోసం ఆడలేదు, నా కోసం ఆడే అనకుండా కానీ ఆ రోజే ఈ రకంగా చెప్పుంటే అమ్మాయి అవ్వలేదమ్మా చేసే తప్పేంటి, దట్టు ఇండివిజువల్ టాస్క్ ఇది కాదు, టీమ్ టాస్క్ కాదు ఇండివిజువల్ టాస్క్ అని అదే పాయింట్ మీద ఉండుంటే అసలు తప్పట్లేం. బట్ పాయింట్ మార్చుకుంటూ వచ్చాడు ప్రతిసారి ఒక్కో స్టెప్. ఇప్పుడు తనుజ నీ కోసం నువ్వు ఆడు అనగానే ఇప్పుడయ్యా మన రీతు గారు వచ్చారు. రీతు గారు వచ్చి ఏం చెప్పారంటే ఆగండి నేను ఇక్కడ రాసుకున్నాను, ఎక్కడ పోయింది అది ఒక్క సెకండ్ అండి. రీతు మరి దొంగల టాస్క్లో వాడు వేరుగానే గేమ్ ఆడాడు కదా, నాకేమైనా డబ్బులు ఇచ్చాడా? దొంగల టాస్క్లో నీకెందుకు డబ్బులు ఇస్తాడు, నీ దగ్గర ఎక్స్ట్రా అయ్యి నువ్వే ఆయనకి ఇచ్చావు, ఏం లాజిక్ నాకు అర్థం కదా. ఈవిడ దగ్గర ఎక్కువ డబ్బులు ఆయనకి ఇస్తే 500 తక్కువ ఇచ్చావని అతను బాధపడే ఆ తర్వాతే కదా పెద్ద ఇష్యూలు తోసుకుందాకా వచ్చింది. అతను ఎందుకు ఇస్తాడు? తర్వాత నేనేమో ఆడటం లేదా, ఆడకుండానే ఉన్నానా ఇక్కడ దాకా, ఈ పాయింట్ ఓకే, ఆడుతున్నారు ఆడే ఉన్నారు అతను సపోర్టేనే కాదు అది ఓకే. బట్ ప్రతిసారి డెమాన్ పవన్కి మధ్యలో దూరితే లాయర్ అని అక్షర్ అన్న తర్వాత మళ్ళీ దూరింది ఆవిడ. ఇక్కడ తప్పులేదు, దూరొచ్చు కదరా అంటే దూరొచ్చు, ఆవిడ పాయింట్ వచ్చినప్పుడు దూరొచ్చు. బట్ పాయింట్ ఎక్కడ వచ్చిన ప్రతిసారినా ఆవిడ పాయింట్ వచ్చిందని దూరదు. ఎందుకంటే మనకి ఆవిడ వర్షన్ నాకు 2-3 సార్లు చెప్పింది కదా లైవ్లో, డెమాన్ నువ్వు సరిగ్గా మాట్లాడలేదని వస్తున్నా, సరిగ్గా మాట్లాడకపోతే ఈవిడికి నెగిటివ్ వద్దని మధ్యలో దొరుకుతుంది, అంటే అతనికంటే నేను బాగా మాట్లాడుతున్న ఉద్దేశంతో లాయర్ లాగా బిహేవ్ చేస్తుంది, అది ఆవిడకి నెగిటివ్ అవుద్ది. అది పరిస్థితి. నామినేషన్లో అందరూ ఉన్నారు, లాస్ట్లో వచ్చి భరణి గారు నామినేట్ చేసి కళ్యాణ్ ఇది చేశాడు. టికెట్ ఫినాలే డెమాన్ కొట్టే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళిద్దరిని ఆపాలా, వీళ్ళిద్దరిని దాటి రావాలి, వస్తాడా లేదని చూడాలి. మీరే చెప్పండి, కళ్యాణ్ ఇమాన్యుల్ని దాటి డెమాన్ పవన్ కొట్టగలుగుతారా 100% విత్ దట్ ఇంజురీ? కొడితే మాత్రం అరాచకమైన ఎలివేషన్ వస్తుంది, మార్క్ మై వర్డ్స్. దట్స్ ఇట్ మావా. మీకు ఏమనిపిస్తుంది? నామినేషన్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
నాకు రేపు నుంచి వేరే ఎగ్జామ్స్ నీ మామ చచ్చిపోతున్నా, నాకు వేరేది అర్థమే కావట్లేదు ఏం చేయాలనేది. దానివల్ల 2 కవర్ చేసుకుంటూ చూస్తూ పక్కనే పెట్టుకుని చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ బజ్ ఇంటర్వ్యూ బాగుందనేసి చాలా మెసేజ్లు వచ్చాయి. బజ్ గురించి చేయమంటారు లేదు, కామెంట్ పెట్టండి. దివ్య గారు బజ్ గురించి చేద్దాం. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి నామినేషన్ స్టార్ట్ అవుతాయేమో.